మోసపోవద్దు అన్నాడు. మోసపోవద్దు అని ఏం చెప్తుందో తెలుసా? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్నాడు. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఒకసారి చూడు. నీ స్నేహితులు ఎవరో, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో, వాళ్ళ పనులేంటో ఒక్కసారి నువ్వు చూడాలి. దుష్టుడితో నువ్వు సాంగత్యం చేస్తున్నావా, నువ్వు దుష్టుడిగా మారిపోతావు. వాళ్ళకి వచ్చే శిక్షే నీకు కూడా వస్తుంది. మంచివాడితో స్నేహం చేసావనుకో, వాళ్ళ జ్ఞానం తెలుస్తుంది. మంచివాడు ఏమేమి స్వసంతరించుకుంటాడో అవన్నీ నీవు కూడా స్వసంతరించుకుంటావు. అలాగే దుష్టులతో సాంగత్యం చేసిన నీకు అది ఒక త్రాగుబోతుడు సాంగత్యం చేసావనుకో, త్రాగుబోతు అయిపోతావు. ఒక డ్రగ్స్ తీసుకునే వాడితోటి నువ్వు సాంగత్యం చేసావనుకో, నువ్వు ఏదో రోజుని వాడిలాగా మారిపోతావు. అదే ఒక నీతిమంతుడు సాంగత్యం చేసిన, ఒక జ్ఞానవంతుడు సాంగత్యం చేసిన ఆ జ్ఞానం నీకు వస్తుంది. బైబిల్ ఎప్పుడో చెప్పిందండి జ్ఞానం. ఈరోజు మాటలు కాదు ఇవి, ఈరోజు నేను చెప్తున్న మాటలు కాదు ఇవి. ఆలోచన చేయండి మీరంతా కూడా.